Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University, KL, deemed to be university. నేటితో 40 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్, ఆయాలు సమ్మె చేస్తూ ఉన్నారు. నిన్న 17వ తారీఖు నుంచి నిరవధిక నిరాహార దీక్షలు కూడా ఈ అలంకార్ సెంటర్లో కూర్చోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చాలా కర్కశంగా, కిరాతకంగా, మోసకారితనంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవైపునేమో చర్చలు అని పిలుస్తారు, ఇంకొక వైపున సర్దుబాటు చేసుకుందాము రండి అంటారు, మరోవైపున దాన్ని ఖాతరు చేయకుండా దాని బుట్టదాఖలు చేసేటువంటిది వాళ్ళే. అందులో ప్రభుత్వం ఇవాళ నోరు మాట్లాడుతూ నొసులు ఎక్కిరించేటువంటి పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా వెంటనే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేయాలి. లేకపోతే ఇవాళ ఏదో పోలీసు బలగాలను అడ్డం పెట్టి మమ్మల్ని ఉద్యమం చేయకుండా ఆపాలని చూస్తే అది జరిగేటువంటి పని కాదు. మేము చాలా కేసులు చూసాము, చాలా పోలీస్ స్టేషన్లు చూసాము, చాలా నిర్బంధాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళము. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మర్యాదపూర్వకంగా సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకే ఒక అంశం దగ్గర పేచీ పడింది, మడత పేచి పడింది. అదొక్కటి జీతాలు పెంచాలని అడుగుతున్నాం. అది ఎంత పెంచుతావు, ఎప్పటి నుంచి పెంచుతావు చెప్పమంటే అది చెప్పకుండా మేము అన్నీ ఇచ్చాము, అన్నీ చేశాము, కావాలనే వర్కర్స్ అంతా వాళ్ళు మొండిగా కూర్చున్నారని చెప్పేసి ప్రజల్లో మా పట్ల వ్యతిరేకత పెంచడానికి ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి కపట నాటకం ఇది. దీన్ని మేము ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఏమీ ఇదివరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ కన్నా 1,000 ఎక్కువ ఇస్తామని చెప్పారు. తెలంగాణలో 13,650 రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడ కూడా అంతే కాలబడి ఇవ్వండి అని అడుగుతున్నాం మేము. ఎక్కువ వద్దు, 13,650 ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అవుతాయి. ఇంత ఓపెన్గా ప్రభుత్వానికి చెప్పిన తర్వాత కూడా మాట్లాడదాం చేద్దామని చెప్పేసి పోతున్నారు తప్ప దగ్గరకు వచ్చి కూర్చొని అది మినిట్స్ రాసి ఇచ్చేసి సంబంధిత జీవోలు విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలిపించాము. ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము. మర్యాదపూర్వకంగా దీని పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఇవాళ సాయంత్రం లోపల చర్చలు జరగకపోతే రేపటి నుంచి మరో తీవ్రమైనటువంటి మిలిటెంట్ యాక్షన్కు పిలుపు ఇవ్వాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. అవాళ మీ లాఠీలు, తూటాలు, మీ పోలీసు బలగాలు మమ్మల్ని ఏమి చేయలేవని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీలో అత్యధిక మంది దళిత, పేద మహిళలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక విధంగా ఈ రాష్ట్రంలో 40 రోజులుగా 1,07,000 మంది ఆడవాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి, సమరశీలంగా పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల తన వైఖరి ఏంటనేది ఆచరణను రుజువు చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలవాలి. గొంతెమ్మ కోరికలు కోరటంలో అంగన్వాడీలు వేతనం పెంచమని అడుగుతున్నారు. తెలంగాణ కన్నా అదనంగా 1,000 రూపాయలు పెంచమని అడుగుతున్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అడుగుతున్నారు. కానీ హామీలు అమలు చేయడం లేదు. మరో పక్క మేము హామీలన్నీ కూడా అమలు చేసే 100% అని చెప్పి ముఖ్యమంత్రి గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఆచరణలో లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు పిలిచి సమస్య సానుకూలంగా పరిష్కరించాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.